విదేశాల్లో చదువుకోవాలనే కల చాలా మందికి ఉంటుంది. కానీ అందుకు అయ్యే ఖర్చు అందరూ భరించలేరు. అందుకే చాలా మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ లోన్లు ట్యూషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులు, ఇతర జీవన వ్యయాలను కూడా భరిస్తాయి. దీనివల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా చదువుపైన పూర్తి దృష్టి పెట్టొచ్చు. మరో మంచి విషయం ఏంటంటే ఈ లోన్లను కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాతే తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు ఒక పెద్ద హెల్ప్ అని చెప్పాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, క్రెడిలా అనేవి ఈ లోన్లను ఇచ్చే ఒక రెండు ముఖ్యమైన సంస్థలు. ఎస్బీఐ ఏమో తక్కువ వడ్డీ రేట్లకు ప్రభుత్వ సబ్సిడీలతో లోన్లు ఇస్తూ ఉంటుంది. క్రెడిలా ఎక్కువ లోన్ మొత్తాన్ని వేగంగా లోన్ అప్రూవ్ చేస్తుంది. ఏది ఎంచుకోవాలి అనేది విద్యార్థి అవసరాలపైన ఆధారపడి ఉంటుంది. ఇక క్రెడిలా అనేది విద్యార్థుల కోసం మాత్రమే ప్రత్యేకంగా పనిచేసే ఒక ప్రైవేట్ ఫినాన్స్ కంపెనీ. ఎన్బిఎఫ్సికి చెందింది ఇది. ఈ కంపెనీ ఇప్పటికే 63 దేశాల్లో 4600కు పైగా యూనివర్సిటీలో చదువుతున్న సుమారు 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు లోన్లు ఇచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే అర్హత ఉంటే ఎంత పెద్ద లోన్ అయినా ఇస్తారు వీళ్ళు. ముఖ్యంగా టాప్ యూనివర్సిటీలకు ఇది ట్యూషన్ ఫీజ్ అండ్ లివింగ్ కాస్ట్లు ఇవన్నీ కలిపి 100% కవరేజ్ చేస్తుంది. లోన్ తిరిగి కట్టడానికి కూడా ఒక 15 ఇయర్స్ వరకు టైం ఇస్తుంది. అయితే లోన్ ప్రాసెసింగ్ ఫీజు 0.5% నుంచి 1% వరకు ఉంటుంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. అది మనందరికీ తెలిసిందే. సో ఈ ఎస్బీఐ చాలా తక్కువ వడ్డీ రేట్లకు లోన్లను ఇస్తుంది. విదేశాల్లో చదువుకోవడానికి 1.5 crores వరకు లోన్ ఇస్తుంది ఇది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే కొన్ని ప్రభుత్వ సబ్సిడీ స్కీమ్స్ కూడా ఇందులో యాడప్ అయి ఉంటాయి. దీనివల్ల వడ్డీ చాలా వరకు ఆదా అవుతుంది. 7.5 లక్షల వరకు లోన్ తీసుకుంటే ఇందులో ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఏదైనా షూరిటీ పెట్టాలని అంటారు కదా, అవేమీ లేకుండానే 7.5 lakhs ఇచ్చేస్తుంది. ఇక లోన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు ఉంటుంది ప్లస్ జిఎస్టీ. తిరిగి కట్టే సమయం కూడా 15 ఇయర్స్ వరకు ఉంటుంది. సేమ్ క్రెడిలా కూడా అంతే. సో మరి ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలి అని అంటే ఎస్బీఐ, క్రెడిలా రెండిటికి వాటి సొంత లాభాలు నష్టాలు ఉన్నాయి. ఎస్బీఐ తక్కువ వడ్డీ రేట్లు, ప్రభుత్వ సబ్సిడీలను అందిస్తుంటే లోన్ అప్రూవల్ ప్రక్రియ మాత్రం కొంచెం ఆలస్యంగా ఉండొచ్చు ఇందులో. క్రెడిలా మాత్రం ఎక్కువ మొత్తంలో లోన్ ఇస్తుంది, త్వరగా అప్రూవ్ చేస్తుంది. కానీ ఇందులో ప్రభుత్వ సబ్సిడీలు మాత్రం ఏవి ఉండవు. వడ్డీ రేట్లు కూడా ఎస్బీఐతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మీ అవసరాన్ని బట్టి ఏది ఎంచుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలి. మీకు తక్కువ వడ్డీ రేట్లు, సబ్సిడీలు కావాలంటే ఎస్బీఐ కోసం కొంచెం లేట్ అయినా ఎస్బీఐలోనే తీసుకోండి. అదే మీకు పెద్ద మొత్తంలో లోన్ కావాలి, చాలా త్వరగా కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి, త్వరగా ఇచ్చేస్తుంది కాబట్టి క్రెడిలాని ఎంచుకోవచ్చు. సో ఈ రెండింటిని జాగ్రత్తగా పోల్చుకొని మీ విదేశీ విద్య కలను నిజం చేసుకోవడానికి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.